ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు, జలపాతాలు వరద ఉధృతికి జలకళ సంతరించుకుని నిండుకుండలా ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా బోధ్ మండలంలోని నక్కలవాడ రేళ్లపల్లి, దన్నూర్, కిష్టాపూర్, చిక్మన్ వాగులు పొంగి పొర్లడంతో దాదాపు 10 గ్రామాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే ఇచ్చోడలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇచ్చోడ నుండి సిరికొండ వెళ్లే దారిలో వరద నీరు రోడ్డుపై ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ముందు జాగ్రత్తగా పోలీసులు సిరికొండ వెళ్లే రహదారిపై జాగ్రత్త చర్యలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నూరు పట్టణం లోతట్టు ప్రాంతాల్లో పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాలకు పట్టణంలోని ప్రధాన రహదారులు నీట మునిగిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. పలు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు, పాత ఇళ్లలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎగువన ఉన్న మహారాష్ట్రతో పాటు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా భైన్సా గడ్డెన్న ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 6484 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్టు అధికారులు తెలిపారు. భారీగా వరద కొనసాగుతుండటంతో 2 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358.7 మీటర్లు కాగా ప్రస్తుతం 358.45 మీటర్ల వద్ద నీటి మట్టం కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గత 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇన్ఫ్లో 1,10,000 క్యూసెక్కులు కాగా 1,56,376 క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి అధికారులు వదులుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు అధికారులు. కామారెడ్డి జిల్లాలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి నిజాం సాగర్ చౌరాస్తా, జన్మభూమి రోడ్, అశోక్ నగర్ కాలనీ, సిరిసిల్ల రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలైన శ్రీరామ్ నగర్ కాలనీ, రుక్మిణికుంట, బతుకమ్మకుంట, పంచముఖి కాలనీలోని పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారులపై నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. భారీగా వర్షం కురుస్తుండటంతో కామారెడ్డి పెద్ద చెరువు అలుగుపారుతోంది.